పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ ఫస్ట్. అభివృద్ధిని అడ్డుకోం, లూటీ చేస్తే ఊరుకోమంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని హెచ్చరించిన అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అభివృద్ధి పేరిట అరాచకం సృష్టిస్తే మాత్రం తెలంగాణ ప్రజలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఉపేక్షించే పరిస్థితి లేదు అని చెప్పి నిన్న ప్రభుత్వానికి స్పష్టం చేసిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. నిన్న మూసీ పరివాహక ప్రాంతంలో, మూసీలో బీఆర్ఎస్ హయాంలో గతంలో చేపట్టిన ప్రక్షాళనకు సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని నిన్న సందర్శించారు. ఒక్క ఇటుక కూల్చకుండానే, ఏ ఒక్కరిని బజారుకు ఈడ్చకుండానే అభివృద్ధి చేయొచ్చని నిరూపించింది కేసీఆర్ గారి సర్కార్, అలాగే బీఆర్ఎస్ మోడల్. మూసీ ప్రక్షాళనకు చిత్తశుద్ధితో ప్రయత్నించింది. నాగోల్లో గత ప్రభుత్వం నిర్మించిన మురుగునీటి శుద్ధి ప్లాంటే దీనికి ఒక నిలువెత్తు ఉదాహరణ అని నేను ఆయన స్పష్టం చేశారు. 5,000 కోట్లతో దాదాపు 32 ఎస్టీపీలు నిర్మించడంతో పాటు 5 కిలోమీటర్ల మూసీ తీరాన్ని కూడా సుందర వనంగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు ఒక్క ఇంటిని కూడా కూల్చకుండా, ఒక కుటుంబాన్ని కూడా రోడ్డున పడేయకుండా ఏ రకంగా అభివృద్ధి చేయవచ్చో బీఆర్ఎస్ మోడల్ రాష్ట్ర ప్రజల ముందు, రాష్ట్ర ప్రభుత్వం ముందు సిద్ధంగా ఉంది. కానీ ఈ మోడల్ను కాదని బుల్డోజర్ మోడల్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని నిన్న కేటీఆర్ గారు ధ్వజమెత్తిన ప్రధానమైన అంశం ఈరోజు మనకు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. 1,50,000 కోట్లు కాదు, 16,000 కోట్లతోనే మూసీ సుందరీకరణ చేయొచ్చు, చేసి చూపించే ప్రణాళికలన్నీ కూడా మేము సిద్ధం చేశాం, అమలు కూడా చేశామనే విషయాన్ని స్పష్టం చేశారు. ఒక్క ఇటుక కూల్చకుండా అభివృద్ధి చేయొచ్చు. బీఆర్ఎస్ పాలనలోనే పగడ్బందీ ప్రణాళికలు, దశల వారీగా మూసీని అభివృద్ధి చేయాలి. కమిషన్ల కోసం సీఎం ఆరాటం అంటూ ఆయన మండిపడ్డారు. 1,50,000 కుటుంబాలను రోడ్డున పడేసే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది అత్యంత బాధాకరం, దారుణం, దుర్మార్గమని కూడా ఆయన మండిపడిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. నాగోల్ ఎస్టీపీ సందర్శనలో కేటీఆర్ ధ్వజమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మూసీ ప్రక్షాళన పేరిట, మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్కు తెరతీసింది తప్ప, దీనివల్ల ఇందులో రియల్ ఎస్టేట్ దందా దాగి ఉంది తప్ప దీనివల్ల ప్రయోజనం లేదు అని చెప్పి ఆయన స్పష్టం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎస్టీపీల నిర్మాణం పూర్తయిపోయింది. మరోవైపు గోదావరి జలాలతో మూసీని శుద్ధి చేసేందుకు రిజర్వాయర్లు కూడా సిద్ధమైపోయాయి. కేవలం ప్రణాళికల అమలు మాత్రమే ఉంది. కానీ బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన ప్రణాళికలను పక్కన పెట్టి కేవలం పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు తెరలేపేందుకు మాత్రమే ప్రభుత్వం కొత్త ప్రణాళికలను తెరపైకి తీసుకొచ్చింది. దీనివల్ల 1,50,000 కుటుంబాలు, 1,50,000 ఇళ్ళు రోడ్డున పడే ప్రమాదం ప్రస్తావిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిన్న కేటీఆర్ గారి పర్యటనకు సంబంధించిన వార్త ఈరోజు పత్రికల్లో, అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తోంది. దాగని దోపిడీ అంటూ ఈ అంశం, అలాగే అక్రమ మైనింగ్, అర్ధరాత్రి కలరింగ్ అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. అనుమతులు లేకుండా కోత్వాల్గూడలో రాఘవ మైనింగ్, నిరుడు పీసీబీ మూసివేత ఉత్తర్వులు అయినా కూడా క్రషింగ్ కొనసాగుతుందనే వార్త కూడా మనకు కనిపిస్తోంది. అలాగే సున్నపురాయి అక్రమ మైనింగ్కు అధికారం అండా అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అక్కడ సందర్శించింది. కేజీఎఫ్ తరహాలో ఈ మొత్తం అక్కడ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతోంది. పొంగులేటి మాఫియా అంటూ వారంతా ధ్వజమెత్తిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. కేజీఎఫ్ తరహాలోనే ఈ మాఫియా పనిచేస్తుందని బీఆర్ఎస్ నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ సందర్శించిన ఫోటో కూడా మనకు కనిపిస్తూ ఉంది. అవినీతి అక్రమాలకు అడ్డగా రాఘవ కన్స్ట్రక్షన్స్ కొనసాగుతుందని వారు ధ్వజమెత్తారు. కోట్లు కొల్లగొడుతున్న అధికారులు ఎందుకు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని కూడా వారు ధ్వజమెత్తిన అంశం కనిపిస్తోంది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయమా? పేదలకు జీవో 111 ఏదైతే చెప్పారో అది పెద్దలకు వర్తించదని కూడా వారు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల ధ్వజం, కోతలగూడలో పర్యటన అంటూ ఈ వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. పట్టపగలే గుట్టలను మింగుతున్నారని, అలాగే కాంగ్రెస్ దోపిడీకి ఇది ఒక ప్రయోగశాలగా మారిందని, హైడ్రాకు ఈ అక్రమాలు కనిపించట్లేదంటూ పార్టీ నేతలంతా కూడా ధ్వజమెత్తిన విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పాలన అంటేనే కరప్షన్, పేరు దాచేస్తే కొండ దాగుతుందంటూ బీఆర్ఎస్ నేతలంతా కూడా ఏ రకంగా అక్కడ పర్యటించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ లేవనెత్తిన అంశాలన్నీ కూడా ఈరోజు పత్రికల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దక్కన్ అలాగే ఎన్సీఎల్లను కాపాడేందుకే ఈ టెండర్లలో అక్రమాలు జరుగుతున్నాయని కూడా వారు మండిపడ్డారు. 2 కంపెనీలు దక్కించుకున్న బ్లాకుల్లోనే పాత మైనింగ్ జాడలు, కంపార్ట్మెంట్లు ఇవ్వకపోవడం వెనుక కూడా ఈ మతలబే దాగి ఉంది. డీజీపీఎస్ కార్నర్ పాయింట్లతో మొత్తం గూడు పుఠాని అంతా కూడా వెలుగులోకి వస్తోందంటూ వారు మండిపడ్డారు. ఈ టెండర్ల అక్రమాలపై ఇటీవలే సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు లేఖ రాసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఈ వ్యవహారం వెలుగులోకి తీసుకురావడంతో మొత్తం పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ క్రమంలోనే తాజా మైనింగ్తో మట్టపల్లి ఆలయానికి కూడా పొంచి ఉన్న ముప్పు కూడా తెరపైకి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద దాగని దోపిడీ పేరిట ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన సమగ్రమైన కథనం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక
ప్రతీకార జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజు కూడా తీవ్ర రూపం దాలుస్తూ ఉన్నాయి. యుద్ధం మరింతగా విస్తరిస్తోంది. మరిన్ని లక్షల మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతుందనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అమెరికా అలాగే ఇరాన్ మధ్య ప్రతీకార దాడులకు సంబంధించిన విషయాలు ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న అంశాలు.